ఈనాడు పశుగణాభివృద్ధి రంగం లాభసాటి ఉపాధి కల్పిస్తూ అన్ని వర్గాల వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. పాల ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించాలంటే రాష్ట్రంలో చేపడుతున్నటువంటి పశుత్పత్తి కార్యక్రమాలకు తోడు పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో మనకున్న పశువులన్నింటికీ సరిపోవు మేత అందించాలంటే 8 లక్షల హెక్టార్లలో పశుగ్రాసం సాగు చేయాలి. ప్రస్తుతం 3.5 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేయబడుతోంది. ఈ లోటును భర్తీ చేయడానికి ఇందిరా క్రాంతిపథం అనేక పశుగ్రాసాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. వీటిలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరిగూడెం గ్రామ పాడి రైతులు ఇందిరా క్రాంతిపథం ఆధ్వర్యంలో పలు ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కుమ్మరిగూడెం మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామంలో గత 4-5 సంవత్సరాల నాటి పరిస్థితిని, ప్రస్తుత స్థితిని గమనించినట్లయితే సామాజిక, ఆర్థిక పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పులతో కూడిన అద్భుత అభివృద్ధి కనబడుతోంది. ప్రతి పాడి రైతు తనకున్న కొద్దిపాటి భూమిలో కొంత ఏపీబీఎన్ పచ్చగడ్డి పెంపకం, ఒక పక్కగా చెట్లు, చెట్లు క్రింద పాడి పశువులు, దూడలు, వెరసి అదో అద్భుతం. ఈ విధమైన దృశ్యం ఆ గ్రామం మొత్తం కనిపిస్తుంది. పశువులకు ఎప్పటికప్పుడు తగిన సౌకర్యాలు కల్పించటంతో పాటు వాటికి మేత, దాణా విషయంలో కూడా ఈ కుమ్మరిగూడెం గ్రామ పాడి రైతులు శ్రద్ధ వహిస్తున్నారు. పచ్చగడ్డిని పశువుల ముందు వేసే విషయంలో బుట్టలు లేదా గాడినందు వేసే మంచి పద్ధతిని ఆచరణలో చూపుతున్నారు. ఈ విధమైన అభివృద్ధి మిగతా గ్రామాలలో కూడా ఆచరణీయ యోగ్యంగా ఉండి ఎందరో పాడి రైతులు ఈ గ్రామానికి వచ్చి కుమ్మరిగూడెం నందలి ఆదర్శ పాడి రైతులతో ముచ్చటించి వారు చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసి స్ఫూర్తిని పొందుతున్నారు. వారి వారి గ్రామాలలో ఆచరణలో పెడుతున్నారు. 2020 నాటికి మన ఈ కుమ్మరిగూడెం లాంటి గ్రామాలు మన రాష్ట్రంలో కొన్ని వేలు వస్తాయి. కుమ్మరిగూడెంలో ఒకప్పటి పరిస్థితిని, ప్రస్తుత వారి గణనీయ అభివృద్ధిని తెలుసుకుందాం. సుమారు 5 సంవత్సరాల క్రితం కుమ్మరిగూడెం గ్రామం. ఎక్కడ చూసినా నిర్లిప్తత, పేదరికం, నిస్సహాయ స్థితి. కొద్దిపాటి భూమి ఉన్నా ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. ఆకుకూరలు, కాయగూరలు పండించుకొని వాటిని అమ్ముకుని జీవించే ప్రజలు. అవకాశం ఉంటే కూలిపని, అదీ లేకపోతే వలస జీవనం. అరకొరగా గ్రామంలో పశువులు ఉండేవి. పాలసేకరణ, అదీ కేంద్రం ద్వారా అనేది తెలియని రోజులు. ముందు మేము బుట్టర్లు అల్లుతుంటే ఆ బుట్టర్లు అల్లనికి ఎవరో తీసుకుందరు, కొన్ని పైసలు ఇచ్చినట్టు లేకుంటే పోయినట్టు. నేనే కాకుండా మా తోటి రైతులు కూడా చాలా డెవలప్ అయ్యింది. మంచిగా నెలకు ఒక 7-8 వేలు 10 వేలు అట్లా సంపాదించగలుగుతుంది. ఇక వేరే ఇబ్బందులు ఏం లేకుండా మంచిగా బతకగలుగుతుంది. ఇంకా డెవలప్ చేయాలన్నట్టు ఆలోచన. ఇప్పుడు ఈ గడ్డి వచ్చిన సంది వాళ్ళ కూడా మంచిగా పొలం మంచిగా అవుతున్నది. ఈ పశువులు తిన్నాక పాలు కూడా మంచిగా పెరిగినాయి మాకు. ఈ సెంటర్ వచ్చినాక కూడా మరీ మంచిగా మాకు ఇంకా సంతోషం అనిపించింది. పైసలు కూడా ఏమి ఇబ్బంది లేకుండా వస్తున్నాయి మాకు. ఎంత చాలా ఇబ్బందులు ఉంటుంది, చాలా కష్టపడ్డాము. ఎంత అయినా కానీ మాకు ఇది ఇంత సౌకర్యం కనిపించలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇవి పాల సెంటర్ వచ్చిన సంది మేము దాని నుంచి బాగుపడుతున్నాము. అంతకుముందు చాలా ఇబ్బందులు ఉన్నాము. ఈ గడ్డి వచ్చినాక కూడా పాలు కూడా మాకు మంచిగా వస్తున్నది. ఇవి చేసుకొని బతుకుతున్నాము. నా పేరు ఏ హరీందర్ రెడ్డి, కుమ్మరిగూడ గ్రామ పంచాయతీ, షాబాద్ మండల్, ఆర్ఆర్ డిస్టిక్. ఇంతకుముందు ఊళ్ళో కొంచెం చదువుకొని సికింద్రాబాద్కి వెళ్ళిపోయాను. అక్కడ మోటార్స్ వైండింగ్ చేస్తుంటే అక్కడ నుంచి పంచాయతీరాజ్ వాటర్ సప్లై దాంట్లో మోటార్స్ డిస్టిక్ ఏపీ అవన్నీ సప్లై చేసేవాళ్ళము. ఫుడ్ వాడాక మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్లో ఊళ్ళో విలేజ్లలో ఆవులు కానీ బల్లు కానీ చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. విజయ్ డైరీ వచ్చిన తర్వాత విలేజ్లో ఆవులు కానీ బల్లు కానీ ఎక్కువైనాయి.
అంతకుముందు బయట ప్రైవేట్ డైరీలు ప్రైవేట్ డైరీలు ఉన్నప్పుడు సిటీకి తీసుకుపోయేటప్పుడు బర్రె పాలు 10 రూపాయలు, ఆవు పాలు 6, 7 రూపాయలతో తీసుకుంటుంది. అప్పుడు అంత కాన్సెన్స్ ఎక్కుతుంది ఆవుల మీద. అప్పుడు తీసుకున్న సాటర్డే సండే మళ్ళీ బంద్ ఉంటుండే. విలేజ్లో ఎంత ఇప్పుడు 20-25 తెచ్చుకున్నా కానీ 25,000 పెట్టి తెచ్చినా కానీ డబ్బులు వెళ్ళకుంటుండే. అప్పుడు ఆవుల మీద కానీ బల్ల మీద కానీ అంతగా ఇంట్రెస్ట్ పెట్టకుంటుంది. అంత వ్యవసాయం మీద పెడుతుంది. ఆ వ్యవసాయం కూడా అంత ప్రాబ్లమ్స్, వర్షాలు పడక ఊళ్ళో విలేజ్లలో అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి పంటలు అంతా ఏవి వెళ్ళడానికి అది లేకుండే. తర్వాత షాబాద్లో విజయ డైరీ పడ్డ తర్వాత ఆవులకు 12 రూపాయలు, బల్లకు 18 నుంచి 22-25 వరకు ఉండే రేటు. అప్పటి నుంచి ఒక్కొక్క ఊళ్ళో విలేజ్లో ఆవులు కానీ బళ్ళు కానీ పెరగడం చేసినాయి. అంతకుముందు కొంచెం సొప్ప అలాంటివి గడ్డి అలాంటివి మేపుతుంటివి. అంత ఊళ్ళో విలేజ్లో అంత గడ్డి కానీ ఏది కానీ లేకుండే. తర్వాత కొంచెం డిఆర్డే నుంచి లూసను, ఈ ఎర్రజొన్న సొప్ప ఇలాంటివి 3-4 కోతలకు అవి వేసుకున్న తర్వాత అట్లే నేపియనని 5 మంది నుంచి విలేజ్ మొత్తం సప్లై చేసి మళ్ళీ ఇప్పుడు మండల్కు సప్లై చేస్తున్నారు. మండల్కు సప్లై చేసి దాంట్లో మంచిగా ఇప్పుడు ఏంటి షుగరు, వాటర్ అన్నీ బాగున్నాయి నేపియన్లో. అందరూ అది వేసినప్పటి నుంచి 1-2 లీటర్స్ పాలు పెరిగినాక అందరూ ఒక్కొక్కరు 20-25 లీటర్స్ విలేజ్లో పోస్తున్నారు. విలేజ్లో అంతకుముందు 1-2 లీటర్స్ వస్తున్నారు. ఇప్పుడు 25-30-40 వరకు వస్తున్నారు ఒక రైతు పోసి. ఇప్పుడు అంతకుముందు విలేజ్లో పంపిస్తారు స్కూల్కు కానీ పిల్లల్ని. ఇప్పుడు ప్రైవేటుకు స్కూళ్ళకు పంపిస్తారు. నెలకు 400-500 కట్టి చదివించుకునే కెపాసిటీకి వచ్చారు ఇప్పుడు రైతులు. అంతా బాగా చేస్తూ 12 రూపాయలు ఆవు పాలు, 18-19 రూపాయలు బర్రె పాలు తీసుకున్నడం వల్ల వారానికి ఒకసారి ఇక్కడ సొంతకెళ్ళి ఆవులు కానీ బళ్ళు కానీ తెచ్చుకొని అందరూ ఒక్కొక్కరు 10-15 లీటర్స్ పోయడం వల్ల మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు కూడా 18-19 రూపీస్కు పాలు పోసడానికి వచ్చారు. ఆ తర్వాత మదర్ డైరీ వచ్చింది. మదర్ డైరీలో కూడా ఇప్పటికి 400 లీటర్స్ అవుతున్నాయి. అక్కడ నుంచి మళ్ళీ రాజరాజేశ్వరి డైరీ వచ్చింది. ఆ రాజరాజేశ్వరి కూడా 1 రూపీ మళ్ళీ ఎక్కువ ఇస్తున్నారు. ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఇచ్చడంలో విలేజ్లో అందరూ ఒక వారానికి 10-12 ఆవులు కానీ బళ్ళు కానీ తెచ్చుకుంటారు. తమిళనాడు, బెంగళూరు, మహారాష్ట్ర అందరూ వెళ్ళి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరు 2-3 ఆవులను తెచ్చుకొని ఒక్కొక్కరు 20-25 లీటర్స్ వస్తున్నారు. అలాగే రైతుల రేటు ఇప్పుడు ఈ డైరీ విజయ డైరీ ఉండడం వల్ల ఒకరికంటే ఒకరు ప్రైవేట్ వాళ్ళు కూడా రేట్స్ మంచిగా కట్టిస్తారు. 15 డేస్కు ఒకసారి మంచిగా రేట్స్ కాంపిటీషన్ ఉండడం. అంతకుముందు ఇవి లేకముందు కాంపిటీషన్ అనేది లేకుండే. అందరూ 10-12 రూపీస్ పోసుకుంటుంది. అతన్ని బతిలాడుతుంటే బిల్లు ఇవ్వమని అయినా ఇవ్వకుంటుంది. ఒక్కొక్కసారి నెలకు పిల్లలకు ఖర్చులకు కూడా లేక విలేజ్లోనే కూళ్ళు అవి పనులు చేసుకుంటుంది, వ్యవసాయం అలాంటివి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ డైరీ విజయ డైరీ వాడడం వల్ల ఇక్కడ 15 డేస్కి ఒకసారి బిల్లు ఇవ్వడం వల్ల నెలకు అట్లా షాబాద్ మండల్, ఇప్పుడు షాద్ నగర్ ఇలాంటి పట్టణాలకు పిల్లల్ని పంపించి అక్కడ రూమ్స్ కానీ హాస్టల్లో కానీ వేసి ఇప్పుడు మంచిగా దొరుకుతుంది. నా పేరు ఆంధ్రమ్మ. మా గ్రామం కుమ్మరిగూడెం, షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. మా కుమ్మరిగూడెం గ్రామంలో 33 సంఘాలు ఉన్నాయి. మాది శ్రీసాయి సంఘము. శ్రీసాయి సంఘంలో ఫస్ట్ గ్రూప్ లీడర్ని నేను. గ్రామ సంఘంలో అధ్యక్షురాలిని. ప్రతి నెల 10 తారీఖు ఒక మీటింగ్కి వెళ్తా. షాబాద్ మండలంలో 22-3 తారీఖు నాడు మీటింగ్కి వెళ్తాం. ఆడ 10 తారీఖు ఈసీ మీటింగ్లో అన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటాం. మేము 15 మంది గ్రూప్ సభ్యులం వచ్చి మాట్లాడుకొని ఆ విషయాలన్నీ మా కుమ్మరిగూడెం గ్రామం లోపల చెప్పుకొని మేము మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి మేము లోన్లే కానీ ఏమైనా జాబ్లే కానీ ఏమైనా వాళ్ళకు మేతలే కానీ దానాలే కానీ ఏవి కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఆ రోజు అనుకుంటాం. 23 తారీఖు నాడు 38 సంఘాల నుంచి వస్తారు ఆ రోజు. కాకపోతే మన ఎంచిల్ప ద్వారా మన ఈ గ్రామ సంఘంలో అవి ఇవి పాపులు అవివే చెల్లించుకొని అవే కట్టుకుంటారు, అవే మాట్లాడతారు. ఇక అన్ని విషయాలు మాట్లాడతారు. ఆ విషయాలను తెచ్చి నేను కుమ్మరిగూడెంలో చెప్పి మేము 23 తారీఖు నాడు మీటింగ్ పెట్టుకొని మంచిగా మాట్లాడుకొని వాళ్ళకి లోన్లు మనకి ఈ విధంగా నడవాలి, ఇట్లా నడవాలి, మనకు సబ్సిడీ వస్తుంది, లోన్లు ఇస్తారు. ఇందిరమ్మ గురించి ఇండ్లు కూడా వచ్చిన ఇళ్ళనే మన మహిళా సమాఖ్యలనే మన గ్రామ సంఘంలోనే మన 3 అకౌంట్లోనే పైసలు వేస్తే మేము కూడా తెచ్చి ఇవ్వగలిగింది. మేము 20 లక్షల దాకా తెచ్చి ఇచ్చినాం మేము మా గ్రామ సంఘం నుంచి. తెచ్చిస్తే ఇక వాళ్ళకు కట్టిరు. ఇప్పుడు ఇక మా దాంట్లో ఇస్తారు, మేము తెస్తలేము. ఇంతవరకు మంచిగా నడుపుతున్నాం. అంతవరకు కూడా మేము
సంఘాల లోపల కూడా మేము చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. మేము అప్పుడు మేము కూడా 5 కిలోమీటర్లు కూడా కూలి కూడా వెళ్ళిన వాళ్ళం. మేము మంచిగా చేసుకొని ఇంట్లో నడుస్తున్నాం. మరి చిన్న సంఘాలకు గ్రూపులకు లోన్లు కూడా మంచిగా అందుతున్నాయి. వాళ్ళు కూడా తిరిగి నెల నెలకు కట్టుకుంటారు. గ్రామ సంఘంలో మన సిఎఫ్ఐ అంటాన్ని ఇస్తారు. ఆ సిఎఫ్ఐ తెచ్చి మేము ఇక్కడ మళ్ళీ అది కూడా నెల నెలకి కట్టుకుంటున్నాం. ఇల్లు అందకపోతే అన్న తెచ్చుకుంటున్నాం, అన్న అందకపోతే ఇల్లు తెచ్చుకుంటున్నాం. ఈ సబ్సిడీ కూడా ఎస్సీలకేమో 7,000 సబ్సిడీ ఇచ్చారు ఆవులు, మళ్ళీ బీసీలకేమో 3,000 సబ్సిడీ ఇచ్చారు. ఇంత విధంగా ఈ గ్రూపులతోటి మేము బాగానే పెద్దగా అవుతున్నాం. మంచిగా తెలివికి వచ్చిర్రు. మా ఏడైనా మహిళలతోటి మస్తు ముందరికి వచ్చిర్రు, మంచిగా నడుస్తున్నది. ఇంతవరకు సాధించుకుంటూ వస్తున్నాం. మరి ఇక మేమైతే 13 సంవత్సరాలు నేనైతే ఈ గ్రూప్లో చేరి గ్రామ సంఘం అధ్యక్షురాలుగా ఉండి 2 సంవత్సరాలు అయింది. ఇక అంతకుముందు ఇక నాకైతే ఇంత తెలియకుండా గ్రూప్లో ఉన్నా కానీ అంత విషయాలు పట్టించుకోలేదు. గ్రామ సంఘంలోకి వచ్చినాకనే ఒకటొకటి ఇక రోజు రోజుకు తెలివి వస్తుంది. కానీ అంతకుముందు కూడా మాకు కూడా గ్రామ సంఘం అంతా నడవకుండే, ఏదో గ్రామ సంఘం అంట అని అనుకుంటుంటే కానీ ఏది తెలియకుండే. ఇక రోజుకు రోజు గ్రామ సంఘంలో లోన్లు వచ్చి ఇడ అవి మనకు బయట పోతే 3 రూపాయల మిత్తి వస్తుంది అన్నట్టు, అది కూడా మిత్తితో సహా ఎక్కువ అవుతాయి అన్నట్టు. ఇక్కడ నెల నెలకు మిత్తి పోతుంది, అసలు పోతాయి. మనకు అప్పులు కూడా కొంచెం తగ్గించుకున్నట్టు అవుతుంది. అందులో కూడా సంఘాల నుంచే వచ్చింది గడ్డి కూడా. ఇక్కడ ఆంధ్రామ్మ దగ్గరికి వెళ్ళి మేము కూడా తీసుకుపోయి మాకు కూడా 2 గోదలు ఉన్నాయి. ఆ గోదలకు గడ్డి పెట్టినాము. గడ్డి పెట్టిన తర్వాత మాకు 2 ఆవులు చాంచనైనాయి. చాంచనైన తర్వాత మాకు మళ్ళీ కావాలని చెప్పి ఇత్తనాలు తెచ్చి మేము కూడా పెట్టినాము. ఇచ్చిన ఇత్తనాలు కూడా వేసినాము, అవి కూడా పెట్టినాము. 5 రకాల ఇత్తనాలు మేము వేసినాము. అవి కూడా గడ్డి మంచిగానే వస్తుంది. ఆవు పాలు కూడా బర్రెల పాలు కూడా మంచిగానే పోస్తున్నాము. మేము మంచిగానే బాగుపడుతున్నాము. మాకు నెలకు 8,000 15,000 మాకు జీతము ఇస్తున్నారు పాల బిల్లు. మేము మహిళా సంఘం నుంచే బాగుపడుతున్నాం. నాకు 4 ఆవులు ఉన్నాయి, 2 బర్రెలు ఉన్నాయి. దగ్గర ఒక ఆవు 18-19 లీటర్లు ఇస్తుంది ఒక్కొక్క ఆవు. మేము ఇప్పుడు దగ్గర 40 లీటర్లు వస్తున్నాం. 4 ఆవులకు 40 లీటర్లు. ఇప్పుడు ఎందుకంటే ఒక 2 ప్రెగ్నెంట్ ఉన్నాయి, 2 ఇస్తున్నాయి. అట్లా 2 బర్రెలు ఎలా ఉన్నాయి. మళ్ళీ బర్రె ఒకటి 8 లీటర్లు ఇస్తుంది. అట్లా మాకు అన్ని బాగానే ఉన్నాయి. ఆదాయము 20,000 వస్తుంది ఇప్పుడు మాకు నెలకు. 20,000లో 8,000 ఖర్చులు ఉన్నాయి, 12,000 మాకు మిగులుతున్నాయి. మీ దిక్కు ఏం గడ్డి ఉంది, మా దిక్కు ఏం గడ్డి లేదు. మా దిక్కు కూడా మేము ముందు ఏమిటంటే అసలే లేకుండా ఇక్కడ ఏపీ అన్ని జిల్లాలలో ఇట్లా ఆవులు ఇవి 3 గేదెలు తీసుకున్నాం. మేము 1,00,000 రూపాయలు ఇచ్చారు. 3 గేదెలు తీసుకుంటే ఏపీ గడ్డి ఇట్లా దగ్గర పెట్టినాం. పెడితే ఇప్పుడు మాకు 14,000 ఆదాయం వస్తుంది. అందులో నాకు తెలియ 8,000 రూపాయలు మాకు మిగులుతుంది. దానికి కడమే అది అవుతుంది. ఇక మేము కూడా దాని వలన ఈ గడ్డి ఇట్లా పెట్టుకొని ఇంకా ఏ జిల్లా కాడ ఎట్లుంది చూసి ఇంకా కూడా మేము అందరం కూడా ఇట్లా చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. నేడు కుమ్మరిగూడెం నుండి మొత్తం పాల ఉత్పత్తి 2,000 లీటర్లు. ఈ కుమ్మరిగూడెంను దృష్టిలో ఉంచుకొని షాబాద్ మండలం కేంద్రంగా ప్రత్యేకించి ఓ పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేసి మండల మహిళా సమాఖ్యకు అందజేసింది ఇందిరా క్రాంతిపథం. మండల సమాఖ్య లాభాలతో ఈ బిఎంసియు అంటే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నడుపుతోంది. మంచిగా బాగుపడుతున్నాము, మంచిగా ఉన్నాము. ఆడి తరపున ఆడి మేపుకుంటున్నాము, మేత వేసుకుంటున్నాము, నీళ్ళు దాపుకుంటున్నాము, దానాలు పెట్టుకుంటున్నాము, పాలు ఇస్తున్నాయి. మంచిగా ఆగి ఉన్నాం. కష్టంను ఇష్టంగా నమ్ముకుని ముందుకు సాగిన పయనం ప్రస్తుత ఈ అభివృద్ధికి వెనుకనున్న ప్రయత్నాలను, సాధించిన విజయ పరంపరలను, తద్వారా పొందిన ఫలితాలు, తమ తోటివారికిచ్చే సలహాలే ఈ నాడు నేడు.